జగిత్యాల జిల్లా కొడిమూల మండల కేంద్రానికి చెందిన అబుదుర్తి మమత హత్య కేసులో నిందితుడైన భర్త మహేందర్ ను శనివారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ పెళ్లై 20 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పిల్లలు కలగకపోవడంతో మృతురాలికి నిందితునికి తరచూ గొడవలు జరుగుతున్న క్రమంలో గత నెల 26 తేదీన మండల కేంద్రంలోని తమ ఇంట్లో నైలాన్ తాడుతో మమతను హత్య చేసి తన భార్య కనిపించడం లేదని మృతురాలు తల్లిదండ్రులకు తెలుపగా వారు తెలిసిన చోట్ల వెతికి చివరకు కొడిమాలలోని నిందితుని ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుందని చుట్టుపక్కల వారు తెలపడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా మమత మృతదేహం ఉండడంతో పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. శనివారం చేప్యాల శివార్లో నిందితుని అదుపులోకి తీసుకున్నామని జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల్యాల సీఐ నీలం రవి, కొడిమాల ఎస్ఐ సందీప్ పాల్గొన్నారు. రోజు మన రాచకొండ పద్మ భర్త పేరు సత్తయ్య, మరి మల్లాపూర్ గ్రామం, బంగాళాల మండలం, మన కొడిమాల పోలీసులో దరఖాస్తు ఇచ్చింది. ఏమనంటే వాళ్ళ బిడ్డ అవదుర్తి మమతను వాళ్ళ అల్లుడైన అవదుర్తి మహేందర్ ఇంట్లో చంపి పారిపోయిందని చెప్పేసి పిటిషన్ ఇచ్చింది. దాని మీద మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో జరిగే విషయం ఏంటంటే మహేందర్కు మమతకు దాదాపు 20 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయ్యింది. పెళ్ళైనాక వీళ్ళకి పిల్లలు పుట్టారు. వీళ్ళు హాస్పిటల్ అక్కడ తిరుగుతూ ఉంటారు. ఇద్దరు ప్రైవేట్ టైలర్ షాప్ చేస్తూ ఉంటారు. గత 6 సంవత్సరాల నుంచి కరీంనగర్లో కిరాయి ఇంట్లో ఉంటూ ఉంటారు. వీళ్ళ మధ్యలో ఆర్థికపరమైన ఇబ్బందులతో వీళ్ళు అయితే ఉంటారు. ఇక్కడ ఏం పని చేయరు, కావాలి బాగా నేను బాగా తీసుకున్నా అని చెప్పేసి ఈ అమ్మాయిని మళ్ళీ తీసుకుని వెళ్తారు. కరీంనగర్ తీసుకొని వెళ్ళి 26 తారీఖు రోజు మనం ఎలాగైనా అంతమందించాలనే ఉద్దేశంతో మేము మెడలో కూర్చొద్దాం డబ్బులు కావాలని చెప్పేసి ఆమెను వేమలవాడ తీసుకుపోదామని నన్ను చేసి తీసుకుపోతారు. వేమలవాడ తీసుకుపోయి అక్కడి నుంచి మన నల్లగొండ దేవాలయం తీసుకొస్తారు. అక్కడి నుంచి కొడిమాల అయితే వీళ్ళ ఇల్లు ఉంటుంది, కొత్తలో ఇల్లు, వాళ్ళు ఎవరు ఉండదు. ఆ ఇంటికి తీసుకొస్తారు. మధ్యాహ్నం 2:30కు మన నల్లగొండకి వెళ్ళి వచ్చేసి ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సాయంత్రం ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ అవుతుంది. గొడవ అయిన తర్వాత ఇద్దరు ఆమెను బలవంతంగా ఇంట్లో ఉన్న నైలాన్ తాడుతో ఏంటంటే ఉరేసి బిగించి చంపుతారు. చంపేసి ఏంటంటే దాన్ని ఆ రూమ్లో సీలింగ్ ఫ్యాన్ పైన చాలా ఎత్తు ఉంటుంది. దానికి ఏంటంటే కట్టేసి ఎలా తీస్తారు. ఆ డెడ్ బాడీ శవం కూడా ఏంటంటే సగం కూర్చున్నట్టు ఉంటుంది. అది ఊరేసుకునే ప్రయత్నం చేసినా నమ్మించడానికి చేస్తారు. బయటకు వస్తారు. బయటకు వచ్చేసి మెడలో ఉన్న పుచ్చదారు తీసుకొని వెళ్ళి గంగాధర వెళ్తారు. గంగాధర దగ్గర ముత్తూట్ ఫైనాన్స్లో అతన్ని కుదబెడతారు. కుదబెట్టి 1,28,000 రూపాయలు వస్తుంది. వచ్చిన తర్వాత అతనికి కొన్ని అప్పులు ఉన్నాయి, కట్టుకున్నాను అన్నాడు. తర్వాత మిగతా డబ్బులతో మళ్ళీ సాయంత్రం అదే రోజు సాయంత్రం తిరిగి ఇంటికి వస్తారు. అక్కడ కొడిమేల వాళ్ళ మేనమామ ఉంటుంది. ఆ మేనమామని తీసుకొని వైన్స్లో తాగుతాడు. వాళ్ళ బామ్మర్ది కూడా పిలిపిస్తారు. తాగుతాడు. తాగిన తర్వాత మళ్ళీ తెల్లవారి కరీంనగర్ వెళ్తారు. కరీంనగర్ వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ఓనర్ వాళ్ళు చూసుకుని భార్య ఏంటంటే ప్రవర్తన అనుమానం అంటే ఇలా తల్లిదండ్రులు చెప్తే తల్లి వస్తుంది. తల్లి వస్తే కొత్త నేను సమాధానం చెప్తే తల్లి కూడా 28 తారీఖు రోజు కరీంనగర్ వంటంలో మా అమ్మాయి కనిపించలేదని కేసు పెడుతుంది. అమ్మాయి మిస్సింగ్ కేసు అయింది. ఫైల్ నెంబర్ 260 కరీంనగర్ వంటం. ఈలోపు ఏంటంటే వాళ్ళు కూడా ఈ మృతురాలి లొకేషన్ మొబైల్ ఫోన్ కూడా తీసుకొని పోతారు. మళ్ళీ కూడా ఈ 4 రోజుల నుంచి కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటారు. నిందితులు లొకేషన్ ఆధారంగా వాళ్ళు ఇంటికి వస్తారు. వీటి రాకుండా ఏంటంటే మాకు కూడా సమాచారం వస్తే ఈ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఏంటంటే ఆ ఇంటర్ నుంచి దుర్వాసన వస్తూ ఉంటారు. వస్తుంటే పండుగ ఇట్లా చనిపోయినాయి కావచ్చు అనుకొని వాళ్ళు మున్సిపాలిటీలో చెప్తే వాళ్ళందరూ వచ్చి చూసుకుంటారు. అక్కడ ఏముండదు. ఈ లోపల కరీంనగర్ నుంచి వాళ్ళు కూడా పోలీసులు వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ లొకేషన్ వచ్చిందంటే అనుమానంతో ఏంటంటే మన కొడిమాల పోలీసును వాళ్ళు కలిసి ఆ డోర్ వాళ్ళు చూస్తుందంటే ఈ అమ్మాయి ఊరేసుకున్నట్టు చనిపోయింది. దాని మీద అప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వస్తారు. వాళ్ళ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసుకున్నాం. దీంతో పాటు ఏంటంటే మృతురాలను చంపినందుకు మహేందర్ మీద మర్డర్ కేసు, గతంలో వాళ్ళ అమ్మాయి కట్నం గురించి వేధించినందుకు వాళ్ళ అత్త మామ నిందితుని తమ్ముల మీద కట్నం వేధించినందుకు కూడా వాళ్ళు దరఖాస్తు ఇచ్చారు. దాని ప్రకారం కేసు నమోదు చేసుకున్నాం. ఈరోజు నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి మోటార్ సైకిల్, మృతురాలి టెలిఫోను, నిందితుని టెలిఫోను మరియు అవన్నీ స్వాధీనం చేసుకొని మేము ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.